ఉన్నట్లయితే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయంతోనే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒక పక్క చూసుకుంటే అమరావతికి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఎక్కడైతే నిధులు ఉన్నాయో లేకపోతే కంపెనీల కోసం వెళ్ళి కలవడం కానివ్వండి, సింగపూర్ అని చెప్పి ఇట్లా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి వస్తున్నారు. మరి ఏ విధంగా ఉంది? గతంలో అమరావతి మునిగిపోయిందని కాసేపు గత వారంలో చూసి ఉంటారు. అడుగుతాను సార్. ఇటు పక్క చూసుకుంటేనేమో మునగలేదని కాసేపు, వైసీపీ దుష్ప్రచారమే అని కాసేపు. ఎంతవరకు పూర్తవచ్చు ఈ 4 ఏళ్లలో? పొంగూరు నారాయణ గారు చెప్పినట్టుగా ఒక 45% ఉన్న పనులు పూర్తవుతాయి. 45% అండి, ఇంకా ఎక్కువ అవుతాయండి. ఈ టైంలోనే అవ్వాలి అమరావతి. ఇప్పుడు అయ్యిందంటే మొత్తం బాగుంటుంది, మొత్తం మన రాష్ట్రం బాగుంటుంది, మన జిల్లా కూడా బాగుంటుంది అండి. చాలా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి చాలా జనం వచ్చి ఇక్కడ బతుకుతున్నారండి. అమరావతి డెవలప్మెంట్లో చాలా బాగుంటుంది. అమరావతి ఒక రేంజ్కి వెళ్తుందండి. ఇదే ఫస్ట్ నుంచి ఉంటే జగన్ గారు ఎక్కడికి వెళ్ళేవారు కదండి. అదే అమరావతిని కానీ డెవలప్ చేయకుంటే జగన్ గారికి కళ్ళు మూసుకొని ఓట్లు వచ్చేదండి. జగన్ గారు ఏం చేశారంటే ఎవరి మాటలు విన్నారో, ఎవరు చెప్పుడు మాటలు విన్నారో, ఏ రకంగా విన్నారో ఆయనదైతే స్వతహాగా కాదు అమరావతి తీసేయడానికి కారణం. బయట వాళ్ళు ఎవరెవరో ఒత్తిడి పెట్టి అలా చేశారు జగన్ గారిని. బీజేపీ వన్ స్టాండ్ మీద ఉంటుందంటారా? అంటే ఎంపీ సీట్లు కావాల్సినప్పుడు మళ్ళీ ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం లేదండి, అలాగే ఉండదు. ఇప్పుడు మటుకు ఒకటేనండి, డబ్బులు ఆశించి తెలుగుదేశం రాలేదండి. ఇప్పుడు ప్రజలకు సేవ చేద్దామని నిజాయితీగా వచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీగా ఉన్నాడు. వీళ్ళందరూ కలిపి ఒకళ్ళ మాట మీద ఇవ్వాలనే అవ్వదు కదండి. నలుగురితో, కలెక్టర్లతో, మొత్తం అందరితో సమిష్టిగా చేసి అందరూ కూడబలుక్కొని చేయవలసిందే. కానీ అమరావతి ఒక్కరి ద్వారా అయ్యేది కాదు. ఇక మీద డెవలప్మెంట్ అవ్వాలంటే అందరూ పూనుకొని నీతి నిజాయితీతో ముందుకెళ్తే అమరావతి ఎక్కడికో తీసుకెళ్ళొచ్చండి. మాజీ ప్రభుత్వాలు దుష్ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు, అమరావతి మునగలేదు అనేది లోకేష్ గారి వాదన. ఏమంటారు? అమరావతి మునిగిందంటే పక్కనున్న లంక గ్రామాలన్నీ మునిగిపోతున్నాయండి. అలాంటి వర్షాలు వస్తే ఆల్మట్టుకు ఏం చేయగలరా? దానికి అట్టుకట్ట వేయగలరా? ఏదైనా కాపాడగలరా? ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. మానవ సహజం అయింది అయితే చేస్తారు, కానీ మానవ సహజం కానిది ఎవరు చేయలేరు కదండి. ఏదైనా మన మనుషులు పెట్టుకునేది ప్రకృతి నుంచి ఎవరు ఏది ఆశించలేరు కదండి, చేయలేరు కదా. ప్రకృతిని తర్వాతే అందరూ చేయగలరు ఏదైనా. సమన్వయం కూడా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా రైతులకు న్యాయం చేశాక ముందుకు వెళ్దామని ఆయన కూడా అంటంతో మొన్న ఆగారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఇవన్నీ కొలిక్కొచ్చి కంపెనీలు కూడా ముందుకు వస్తే త్వరితగతిన పూర్తవుతుందా? వస్తాయండి, కంపెనీలు ముందుకు వస్తాయండి. యువతల ప్రభుత్వ సహకారం ఉండాలా, అవతల సెంట్రల్ సహకారం ఉండాలా, ఇక్కడ లోకల్ సహకారం ఉండాలా. అన్నీ ఉంటే అన్నీ వస్తాయండి. ఎక్కడికెక్కడికో టెక్నాలజీ వెళ్తుంది. అలాంటప్పుడు అమరావతి డెవలప్ అవ్వడానికి ఏముందండి, ఎట్టి పరిస్థితులు అవుతుంది డెవలప్. రాబోయే రోజుల్లో ఏంటంటే మనం కూడా నీతి నిజాయితీగా ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నీ నిజాయితీగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ లంచగొండ ఎక్కువైపోవడం గురించి ఏది డెవలప్మెంట్ అవ్వటం లేదు. కానీ లంచగొండ కానీ తగ్గుంటే అన్నీ అవుతాయని అందరూ మనసు పెట్టి చెయ్యాలి. కానీ ప్రతి ఒక్కడండి, ప్యూన్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి అందరూ పూనుకుంటేనే అమరావతి అవుతుందండి. ఒక్క తెలుగుదేశమే పూనుకుంటూ అవుతుంది అనేది ఉట్టి మాట ఏంటది. లోకేష్ గారు పదే అమరావతి నిర్మాణాలకు నిధుల కోసం, కేంద్రాని కోసం ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. ఒక పక్క మునిగిపోయిందని పాత ప్రభుత్వాలు లేదు ఇది దుష్ప్రచారం తప్ప ఏమీ లేదంటున్నారు. మీరేమంటారు? నిజంగా అమరావతి కట్టడాలకి అది సరైన ఏరియా ఏనా? అమరావతి రాజధాని కరెక్టేనండి. నారా లోకేష్ గారు చేస్తుంది మంచి పనే, మేము కాదనట్లా. అంటే అక్కడ ఈ సరైన కట్టడాలు నిలబడతాయి అంటారా మీ అభిప్రాయం ప్రకారం? ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ పంట భూములు ఉన్నాయి. రెండోది ఏమంటున్నారంటే అది మునిగిన మొన్న వర్షాలకు 4 రోజులు సైక్లోన్ ఎఫెక్ట్కి బాగా మునిగింది కాబట్టి ఈ హడావుడంతా జరుగుతుంది. మరి పైనుంచి నిధులు సక్రమంగా వస్తాయా? మరి ఏమనుకుంటున్నారు? ఈ టర్మ్లో అయినా చంద్రబాబు నాయుడు గారు కల పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజధానికి చాలా కష్టపడుతున్నారు. రాజధాని అయితే బాగా డెవలప్ అవుతుంది. అవి కూలిపోవటం ఇలాంటివి ఏమి ఉండవు, మునగటాలు కూడా ఉండవు. అది కరెక్ట్ ప్లేసే. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వాళ్ళు, నారా లోకేష్ గారు కూడా. మరి తదుపరి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? మరి తాపీ మేస్త్రీల సంగతి ఏంటి? నిజంగా ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటున్నాయి?
టాపీ మేస్త్రులు కూలి వాళ్ళు ఇసుక లేక బాధపడుతున్నారు, పనులు లేవు సార్ గారు. దాని మీద కూడా దృష్టి సాధించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ. మరి ఎలా ఉంటుందన్న పనులు ఎలా ఉంటున్నాయి? పర్ డే ఎంత వస్తుంది? గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు కదా. టాపీ మేస్త్రికి వచ్చి 1200 నడుస్తుంది సార్ గారు. కూలి మనిషికి వచ్చి 850, 900 నడుస్తుంది. అయితే ఇసుక లేక మేస్త్రులు కూలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నా. మీ లెక్క ప్రకారం సుమారు ఒక కట్టడాలు కనుక 5 ఏళ్ళు ఆగితే ఈ గాలికి తేమకి ఎక్స్పోజ్ అయ్యి లోపల ఐరన్ ఇవన్నీ తుప్పొస్తూ ఉంటాయి. ఈ కట్టడాలు మళ్ళీ సమపాలనలో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే మరి ఎలాగ ఆల్రెడీ 5 ఏళ్ళు లైఫ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ నిర్మాణాల నిమిత్తం మొదలు పెడితే ఎలా ఉంటుంది? క్రాక్లు వస్తాయా ఏంటి అసలు పరిస్థితి? మొన్న ఒకసారి భూకంపం వచ్చింది సార్, 3 నిమిషాలు తెల్లారగట్ట. చాలా మందికి తెలియదు. అదే భూకంపం వస్తే కూలిపోవచ్చు భవనాలు. ఎలా ఉండబోతుంది సార్? మరి చూసుకుంటే అమరావతి కళ నిజమవుతుందా? ఈ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి విజన్ కదా. చంద్రబాబు నాయుడు గారు పదవి ఉన్నంత కాలం రాజధానిని డెవలప్ చేస్తారు, రాజధాని అయిపోతుంది. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 15 నెలల పాలన దగ్గరగా ఉంది. ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధితో పాటు అనేక అంశాల్లో అమరావతి తొలిదశగా పనులు పూర్తి చేస్తాము, 4 ఏళ్లలో కూడా వచ్చే ఒక 45% అంటున్నారు. నారాయణ గారు కూడా ప్రతి వారంలో 2 సార్లు సమీక్ష ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? బుడవేరు మొన్న అదే సంవత్సరం కిందట తీస్తున్నారు. ఇంతవరకు దాని క్వాలిటీ ఇప్పుడు అదే మన ఏదో పూడిగా తీస్తున్నారు, అదే రిటర్న్ వాళ్ళ ఏం కట్టలేదు. కడితే బాగుంటది. మన వచ్చిన వరదలకి చాలా మంది భయపడ్డారు. ఏది మన వచ్చిన వరదలకి కింద అందరూ 4 రోజులు చాలా భయపడ్డారు. అదే భయం వస్తుంది. అది చేస్తే గానీ జనాలు కొంచెం భయం అది దానికి భరోసా ఇవ్వాలి. వామపక్షాలు కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈ ర్యాలీలు అవి చేసాయి. సరే ఎలా ఉంటుంది అంటే గతంలో ఏంటంటే కట్టలు తెగి ఇవన్నీ ఇబ్బంది అవునాయి కాబట్టి మొన్న పడవలు కూడా వచ్చి ఈ గుర్రపు టెక్క తీయడానికి ఉపయోగించారు కదా. ఆ రోజు కూడా కంగారు పడ్డారు ఈ ఏరియా జనం. తీయాల్సింది గుర్రపు టెక్క కాదండి, దానికి ఉన్న ఏది పూడికి తీస్తే కొంచెం బాగుంటది. గుర్రపు టెక్క ఏముంది, మామూలుగా పైన వాటర్ వెళ్ళేది ఎటైనా ఇప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ కాలువలు ఉన్నాయి, కాలువల కింద అంతా పాడైపోయి మన మేము వెళ్తున్నాం ఏ సందులోకి వెళ్ళినా ఏంటి గురువు గారు కాలువలు బాగోలేదు, కాలువ కింద ఫ్లాట్ చేయమని చెప్పి అంటున్నారు. అవి ఆ సందులు అటువైపు సింగనారు అటు ఆపగొట్టు అన్ని అదే సమస్య. అమరావతి పదే మునుగుతుందంటూ చూస్తున్నారు. ఇటు ఎఫెక్ట్ వల్ల దాని గురించి మనకి తెలియదండి, దాని గురించి వెళ్ళట్లేదు. తెలియని దాని గురించి మాట్లాడడం అనవసరం. ఎలా ఉంటుందంటే పదే కేంద్రం వరకు వెళ్ళి నిధులు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ 4 ఏళ్లలో అవుతుందో చంద్రబాబు నాయుడు గారు కల కాబట్టి ఈ టర్మ్ లో ఒక 45% కంప్లీట్ అవుతుంది. అది ఎవరు చెప్తా ఉంది, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ప్రభుత్వం అయిన ఒక అప్పులు చేశారు, వాళ్ళు అప్పులు చేశారు, వీళ్ళు అప్పులు చేశారని చెప్పడమే కానీ ఏ పని ఎలాగవుతుంది మనకు తెలియదు కదా. నిర్మాణాలకు అది సరైన స్థలమేనంటారా? ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కువ ఎప్పటి నుంచో 3 పంటలు వేసే పొలాలు కాబట్టి పదే మునక ఈ బురద ఎక్కువ అంటున్నారు కదా. సమస్య అదన్నీ వదిలేయండి, అది అయిపోయింది. అది దానికి ఏంటి శంకుస్థాపన కూడా అయిపోయింది. శంకుస్థాపన అయిన దాని గురించి మాట్లాడకూడదు. అవ్వక ముందు మాట్లాడితే అదొక అర్థం పాతం ఉంటుంది. అయిన తర్వాత మాట్లాడే ప్రయోజనం కూడా లేదు. దానికి ఎంతో భూమి వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ పండించుకోలేరు. అదే అవ్వకముందు అంటే ఈ వద్దు అనే మనం ఇదేస్తే బాగానే ఉంటుంది. అయిన తర్వాత 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా వెళ్తామన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో ఇప్పుడు వద్దు, వాళ్ళ ఫ్లాట్లు అప్పు చెప్పి అన్ని కూడా సమపాలనలో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందుకెళ్ళమన్నారు. ఇప్పుడున్నది ఏదైనా కట్టితే తీసుకున్న దానికి తర్వాత ప్రజలు నమ్మి ఏదైనా ఇవ్వడానికి ఉంటది. ఇప్పుడు ఉన్నదానికి మనం ఏది ఇవ్వకుండా ఇంకా ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ తీసుకుని దేనికి ఉపయోగం ఉంటుంది? మొత్తం ల్యాండ్ అని తీసుకొని ఎలా ఉంది సార్? పనులు ఉన్నాయా? తాపీ మెస్లు కానీ ఇసుక కానీ దొరుకుతుందా? అసలు కట్టడాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి జనం దగ్గర డబ్బులు ఉన్నాయా? జనాల దగ్గర డబ్బులు లేవు కానీ కట్టడాలు కూడా మామూలుగా తూతు మంత్రంగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ గారు కూడా పదే ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు అమరావతి నిధుల కోసం. ఒక పక్క ఏమో ఇటు పక్క అమరావతి మునిగింది అని చెప్పి అంటుంటే లేదు ఇది మాజీ ప్రభుత్వాల దుష్ప్రచారమే అంటున్నారు. నిజంగా అక్కడ కట్టడాలకి అది అనువైన స్థలమే అంటారా, లేకపోతే అక్కడ డెవలప్ అయితేనే చాలా కంపెనీలు వస్తాయి అంటారు? అంటే నాకు తెలిసి అమరావతి ఏమి మునగలేదు. వీళ్ళు దుష్ప్రచారం చేసుకుని వాళ్ళ లబ్ధికి పొందడం కోసం చేసుకున్న పని. 100% అమరావతి డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఉండబోతుంది సార్, ఎందుకంటే కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు. ఈసారన్నా దాని గాడిని పెడితే వచ్చే 10 ఏళ్లలోనే ఎంతో కొంత దాన్ని పూర్తి చేసే విధానంకి వెళ్ళొచ్చు అంటున్నారు. 100% బాగుంటుంది, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఎలా ఉంటుంది సార్? యువత కానివ్వండి, రేపు ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు, మెట్రో కారిడార్ కూడా వచ్చింది కదా. మన పిల్లలకు కూడా ఐటీ అయిపోయిన తర్వాత వేరే రాష్ట్రాలకి వెళ్ళకుండా అవసరం లేకుండా భవిష్యత్తులో ఇంకా డెవలప్ అవుతుంది.
సార్ గతంలో కూడా ఏంటంటే ఈ 5 ఏళ్ళు గ్యాప్ రావడంతో కట్టడాలన్నీ కూడా కొంచెం ఈ ఐరన్ తుప్పు పట్టడం కానివన్నీ జరిగితే మరొకసారి గాడిని పెడుతున్నారు జంగిల్ క్లియరెన్స్ పనులు అని చెప్పి. మరి ఒక ప్రభుత్వానికి ఒక అవకాశం 10 ఏళ్ళు ఇస్తే బాగుంటుంది అంటారా? అమరావతి నిమిత్తం అమరావతి నిమిత్తం ఏకంగా ఈ తెలుగుదేశం గవర్నమెంటే కూటమి గవర్నమెంటే రావాలి. అది అప్పుడు బాగుంటుంది గవర్నమెంట్. అంటే మొదట్లో సింగపూర్ కంపెనీలు కూడా వీటిలో భాగస్వామ్యం చేసుకోవడానికి ప్లాన్లు ఇచ్చాయి. తర్వాత వియత్నాం అన్నారు, మధ్యలో ఒక కంపెనీలు కొంచెం హట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ జరిగాక దానికి పారదర్శకం లేకపోతే ఇతర దేశాలు కూడా నమ్మవు. మరి ఎలా ఉండబోతుంది? ప్రతి గవర్నమెంట్ ఎంఓయూ చేసుకోవాలి. ఫస్ట్ ఎంఓయూ చేసుకుంటే అసలు ఎక్కడికి కూడా వెళ్ళదు. అమరావతి రాజధాని, అమరావతి భవిష్యత్తు మనకి. ఇదే అంశంగా చూసుకుంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్ అడగడం జరిగింది. రైతులు మొదట ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే కనుక మేము సిద్ధమే అంటున్నారు. వాళ్ళకి చెప్పినట్టుగా ఒక పక్క 500 గజాల ఇళ్ల స్థలము లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ చెప్పారు కాబట్టి అవి చెప్పి స్థానికంగా ఒక అగ్రిమెంట్ ప్రకారంగా మాకు ఒక అవగాహన కల్పిస్తే మేము ముందుకు వస్తామంటారు. ఏమంటారు? గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, చెయ్యాలి. ఇప్పుడు మన నమ్మి 33,000 ఎకరాల రైతులు ఇచ్చినప్పుడు వాళ్ళకి చట్టబద్ధత కోరుకుంటున్నారు. చట్టబద్ధత కోరుకున్నప్పుడు గవర్నమెంట్ 100% వాళ్ళకి న్యాయం చేస్తుంది అన్న భరోసా నాకుంది. అంటే సార్ పొంగూరు నారాయణ గారు కూడా వారంలో 2-3 సార్లు పర్యవేక్షణలోనే ఉంటున్నారు. పనులు ఎంతవరకు అవుతాయి అంటున్నారు. రెండోది వర్షాభావ ప్రభావం ఉంటే లోపల చేస్తున్నారు పనులు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా బాగుంటుంది. పనులు మాత్రం ఏ మాత్రం కూడా ఇది లేకుండా డిలే కాకుండా వేగంగా జరుగుతున్నాయి పనులు. సార్ ఒక 40% అన్న చంద్రబాబు నాయుడు గారి కళ ఈ హయాంలో ఈ 4 ఏళ్లలో వచ్చే 4 ఏళ్లలో ఈ ఆయన యొక్క కళ ఈ టర్మ్ లో కంప్లీట్ అవుతుందా? మినిమం 70% అవుతుంది. 70% అవుతుంది.